డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఈ వీడియోలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ 10 చదివిన తర్వాతనే మీరు వేరే క్వశ్చన్స్ అయితే చదవండి. సో మనకు 60 to 80% ఆఫ్ క్వశ్చన్స్ మనకు నేను చెప్పబోయే 10 క్వశ్చన్స్లో నుంచి వస్తాయి. అండ్ ఎవరైతే మన వెబ్సైట్ నుంచి క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు ఎవరైతే పర్చేజ్ చేస్తున్నాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. ఆ లింక్స్ ద్వారా మీరు తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అన్ని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లైక్ ఈ క్వశ్చన్స్ కావచ్చు అన్ని అందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు సేమ్ యాజ్ జెండర్ సెన్సిటైజేషన్ లా ఉంటుంది. సో రఫ్గా చెప్తాను, సో కొంతమందికి తెలియదు. సో మనకి పేపర్ వచ్చేసి 40 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో పాస్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్ పాస్. సో మనకు సెక్షన్ ఏ 4 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి మీకు నచ్చిన 2 రాయాలి 12 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో చాయిస్ ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ క్వశ్చన్ లో 2 ఉంటాయి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో 2 ఉంటాయి, అందులో నుంచి ఒక్కొక్కటి రాయాలి 20 మార్క్స్. సో సెక్షన్ బి ఇస్ ద ఎక్కువ మార్క్స్ ఉంటాయి 20. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ అయితే రాయాలి 8 మార్క్స్. సో టోటల్ 40 మార్క్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో టోటల్ గా మనకు 8 యూనిట్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ప్రతి యూనిట్ నుంచి ఒక మినిమం ఒక క్వశ్చన్ రావడానికి ట్రై చేస్తారు వాళ్ళు, అంటే ఆ విధంగా డిజైన్ చేస్తారు. సో ఇక్కడ మనకు 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఓన్లీ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ఒక బ్లాక్ చదవచ్చు. కాకపోతే ఇందులో 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్స్ లో మీకు సెకండ్ బ్లాక్ నుంచి కొద్దిగా ఈజీగా రాసుకోవచ్చు ఆన్సర్స్. అంటే మీరు ఒక్కసారి చదివినా ఓన్ గా రాసుకునేటట్టు ఉంటాయి యూనిట్స్. సో ఫస్ట్ నేను ఎవరైతే మీరు ఈజీగా పాస్ అవ్వాలనుకుంటున్నారో బ్లాక్ 2 చదవండి. బ్లాక్ 2 తర్వాత బ్లాక్ 1 చదివింది. సపోజ్ ఆల్రెడీ మీరు బ్లాక్ 1 చదువుకుంటే నో ప్రాబ్లం, కానీ అసలు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీరు బ్లాక్ 2 చదవండి. సో ఫస్ట్ నేను బ్లాక్ 2 లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత బ్లాక్ 1 లో ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 5th యూనిట్. సో 5th యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది, మనం ఓన్ గా రాసుకునేటట్టు ఉంటుంది. నేను ఒక 2 ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చెప్తా, ఈ 10తో పాటు ఆ 12 చెప్తాను. ఎందుకంటే ప్రతి యూనిట్ 3 ఇచ్చాను. సపోజ్ ఆ రెండిట్లోకి రాకపోతే థర్డ్ క్వశ్చన్ నుంచి అన్నా వస్తుంది. సో సేఫ్ సైడ్ గా ఈచ్ యూనిట్ 3. సో మనకు 4 యూనిట్స్ కాబట్టి 4 3 12. ఆ 12 చదువుకొని వెళ్తే మీకు 10 క్వశ్చన్స్ మనకు ఇందులో నుంచే వస్తాయి. ఇప్పుడు ఏవైతే నేను యూనిట్స్ అన్ని చెప్తున్నానో అందులో నుంచి అయితే వస్తాయి. సో ఇప్పుడు 5th యూనిట్ వచ్చేసి మనకు హెల్త్ డిసీజెస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. సో ఈ 5th యూనిట్ లో 3 క్వశ్చన్స్. వాట్ ఆర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ and how they caused, spread and prevented. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ విటమిన్స్. సో విటమిన్స్ గురించి మీరు రాయాలి. థర్డ్, వాట్ ఆర్ కాంజెన్షియల్ డిసీజెస్, హౌ ఆర్ దేర్ రెక్టిఫైడ్. సో ఇది థర్డ్. సో ఈ 5th యూనిట్ లో ఫస్ట్ ఇవి 3 చదువుకోండి, దీని తర్వాత టైం ఉంటేనే వేరే క్వశ్చన్స్ కి వెళ్ళండి. సో ఇది 5th యూనిట్. నెక్స్ట్ వచ్చేసి 7th యూనిట్ కొద్దిగా ఈజీ ఉంటుంది, అగ్రికల్చర్ గురించి. సో ఇది ఓన్ గా రాసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ బయో ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. జస్ట్ ఇట్లా ఒక 5 మినిట్స్ చదువుకుంటే మీకు ఓన్ గా రాసుకోవచ్చు ఎగ్జామ్ లో. నెక్స్ట్ సెకండ్, వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, డిస్క్రైబ్ ద వేరియస్ మెథడ్స్ ఇన్ ఫుడ్ మనకు ప్రిజర్వేషన్. సో ఇది థర్డ్ క్వశ్చన్. సో అగ్రికల్చర్ లో ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8th, న్యూ టెక్నాలజీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ నానో టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. సో ఈ 3 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి 6th యూనిట్, బయోకెమిస్ట్రీ అండ్ బయోమెడికల్ అప్లికేషన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ బయో టెక్నాలజికల్ అప్లికేషన్స్. సెకండ్, వాట్ ఈస్ జీన్ థెరపీ. థర్డ్, రైట్ షార్ట్ నోట్ ఆన్ వ్యాక్సిన్. సో ఈ 3 క్వశ్చన్స్ సరిపోతే మనకు సరిపోతుంది. సో 8 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 8 లో బ్లాక్ 2 చాలా ఈజీ ఉంటుంది. 5th, 7th, 8th అండ్ 6th. సో ఈ వరుసగా మీరు ఇవి చదువుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ 4 చదువుకొని వెళ్ళినా పాస్ అవుతారు. సో ఇప్పుడు ఎవరైతే పాస్ కాకుండా కొద్దిగా మంచి స్కోర్ కావాలి, నాకు 30+ కావాలి, 32+ కావాలి, 35 కావాలనుకున్న వాళ్ళకు 1 2 3 4 యూనిట్స్ నుంచి ఏమేమి చదవాలా అవి చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి సైన్స్ అండ్ సొసైటీ. సో మనకు వాట్ ఈస్ మీసోపొటమైన్ ట్రెడిషన్. సో ఇది అడుగుతారు. సెకండ్, ఎక్స్ప్లెయిన్ కాపర్ బ్రోంజ్ ఏజ్. మనకు థర్డ్ వచ్చేసి, వాట్ ఆర్ ద సైంటిఫిక్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ ప్యాలియోలిథిక్ ఏజ్. సో ఈ 3 మనకు చదువుకొని వెళ్తే సరిపోతుంది, ఈ 3 ఫస్ట్ యూనిట్ నుంచి. సెకండ్, ద యూనివర్స్. సో ద యూనివర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మిల్కీ వే. సో మిల్కీ వే గురించి డీటెయిల్ గా రాయాలి. సెకండ్ వచ్చేసి, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ సోలార్ సిస్టమ్.
అండ్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్, ఇది వస్తే లాంగ్ వస్తుంది లేకపోతే రాదు. ఆ రెండిట్లకి వెళ్ళి మిల్కీ వే కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, అదైతే వస్తుంది. సో ఇది యూనిట్ 2 నుంచి 3 క్వశ్చన్స్. యూనిట్ 3 ఫిజిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్. సో వాట్ ఆర్ ద సెమీ కండక్టర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, వాట్ ఆర్ లేజర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. థర్డ్, వాట్ ఆర్ ద కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అంటే ఏంది అది రాయాలి. నెక్స్ట్ ఇది థర్డ్ యూనిట్ అయిపోయింది. ఫోర్త్ యూనిట్, వాట్ ఆర్ రెజిన్స్, గివ్ 3 ఎగ్జాంపుల్ విత్ యూజెస్. సో రెజిన్స్ అంటే ఏంది దాని గురించి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ గ్లాస్, నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ అండ్ దేర్ కాంపోజిషన్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ టర్మ్ ఆటమ్ అంటే ఏంది, మాలిక్యూల్ అంటే ఏంది, డెఫినేషన్ రాసి జస్ట్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తే అయిపోతుంది. సో టోటల్ మనకు 6 యూనిట్స్ ప్లస్ 2 అంటే టోటల్ 8 యూనిట్స్, 2 బ్లాక్స్. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ బ్లాక్ చదివిన వాళ్ళు అదే చదవండి. సపోజ్ ఇప్పటివరకు ఏం చదవని వాళ్ళు మీరు సెకండ్ బ్లాక్ చదివిన తర్వాత ఈ 8 పాస్ అవ్వడానికి సరిపోతుంది. కానీ సేఫ్ సైడ్గా 1 or 2 బ్లాక్స్ చదువుకోనిందండి. సో ఓన్లీ బార్డర్ పాస్ కావాలి, నాకు 16-20 మార్క్స్ కావాలనుకుంటే మీరు బ్లాక్ 1 అన్న చదవండి, బ్లాక్ 2 అన్న చదవండి. నా పర్సనల్ సజెషన్ బ్లాక్ 2 ఇస్ వెరీ ఈజీ. మీరు ఇవి ఓన్గా రాసుకోవచ్చు. అగ్రికల్చర్ కావచ్చు, న్యూ టెక్నాలజీ, ఎట్లా టెక్నాలజీ యూజ్ చేస్తారు, హెల్త్ డిసీజెస్, ఇవి కూడా ఓన్గా రాసుకోవచ్చు. అంటే బ్లాక్ 2 మీరు కనీసం ఒక 2 hours కావచ్చు అట్లా చదివితే మీకు బ్లాక్ 1కి 2 hours కన్నా ఎక్కువ పడుతుంది. సో ఫస్ట్ మీరు బ్లాక్ 2 చదువుకోండి. సో ఈచ్ క్వశ్చన్ ఒక 10 minutes అట్లా పైన చదువుకొని షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత మీరు వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత టైం ఉంటేనే వేరే క్వశ్చన్స్ మీరు చదువుకోవచ్చు. సో ఎవరైతే నా దగ్గర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, క్వశ్చన్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, సో మీరు ఫస్ట్ ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత ఏవైతే పీడిఎఫ్స్లో ఉన్నాయో అవి చదవండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికే ఇవ్వండి. అండ్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఎవరికైతే టెలిగ్రామ్ యాప్ లేదో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇంగ్లీష్ మీడియం కావచ్చు దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఆర్ తెలుగు మీడియంలో టైప్ చేసి నేను అందులో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఉంటారో అవి ప్రిపేర్ అయితే జరుగుతుంది. సో ఇవి ప్రిపేర్ అయిన తర్వాతనే వేరే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే ఇక మొత్తానికే టైం లేదనుకున్న వాళ్ళు ఇవి ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో నుంచి ఎన్ని వచ్చాయో మీరైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకు 5th రోజు ఎగ్జామ్ అయిన తర్వాత మీరైతే మెన్షన్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్చేజ్ చేసిన తర్వాత ఏమన్నా ఇష్యూస్ ఉంటే అక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది, దానికైతే మెయిల్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.